దేవుడు మనిషికి ఎంత ఆయుషిచ్చాడో మీకు తెలుసా? దేవుడు జంతువులను సృష్టిస్తున్నప్పుడు మొదట కుక్కను సృష్టించన్నాడు. నువ్వు ఇంటి ముందు కూర్చొని వచ్చిపోయే వాళ్లపై అరుస్తూ ఉండు, నీకు 20 సంవత్సరాల ఆయుషిస్తాను. అది విన్న కుక్క చెప్పింది, స్వామి 20 సంవత్సరాలిలా ఉండలేను, నాకు 10 సంవత్సరాలు చాలు. దేవుడు నవ్వుతూ తథాస్తు అన్నాడు. తర్వాత ఆవును సృష్టించన్నాడు. మనుషులకు సహాయం చెయ్యు, పాలు ఇవ్వు, నీకు 60 సంవత్సరాల ఆయుషిస్తాను. ఆవు నమస్కరించి చెప్పింది, స్వామి 60 సంవత్సరాలు పనిచేయలేను, నాకు 20 సంవత్సరాలు చాలు. దేవుడు మళ్ళీ తథాస్తు అన్నాడు. చివరగా మనిషిని సృష్టించన్నాడు. నువ్వు భూమిపైకి వెళ్లి నీకు నచ్చినట్టు ఆనంచినట్టు ఆనందంగా జీవించు, నీకు 20 సంవత్సరాల ఆయుషిస్తాను. అది విన్న మనిషి అన్నాడు, స్వామి 20 సంవత్సరాలేనా? ఆవు వద్దు అన్న 40 సంవత్సరాలు, కుక్క వద్దు అన్న 10 సంవత్సరాలు కూడా నాకివ్వండి. దేవుడు చిరునవ్వుతో అన్నాడు, సరే నీ ఇష్టం. మొదటి 20 సంవత్సరాలు నువ్వు ఆనందంగా గడుపుతావు, తర్వాతి 40 సంవత్సరాలు ఆవులాగా కుటుంబం కోసం కష్టపడతావు, మిగిలిన సంవత్సరాలు కుక్కలాగా ఇంటి వద్ద కాపలా కాస్తూ గడుపుతావు అని చెప్పి తథాస్తు అన్నాడు. గుర్తుపెట్టుకో, జీవితం ఎంత ఉందో కాదు, ఎలా జీవిస్తున్నామనేది ముఖ్యమైనది. శివుడిచ్చిన ప్రతిరోజు విలువైనదే ఫ్రెండ్స్. మీకు కూడా భక్తి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి.